నియోజకవర్గంలో 8వ కొత్త పైలట్ స్కీమ్లను ప్రారంభించిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. ఒక్కో పైలట్ వాటర్ స్కీమ్ వ్యయం 1.80 లక్షలు కాగా మొత్తం స్కీమ్ వ్యయం 14.40 లక్షల ఖర్చుతో 20వ వార్డు 1వ వార్డు 4వ వార్డులో 2, 10వ వార్డులో 2, 23వ వార్డులో 2 పైలట్ స్కీమ్లను ప్రారంభించారు. సాలూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్యలను పరిష్కరించడం, ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. తెలియజేస్తున్నాను. ఈరోజు మేము ఎప్పుడు వచ్చినా కానీ పాపం మొట్టమొదటి అడిగేది ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ నీళ్ళ గురించి అడిగేవాళ్ళు. చాలా బాధ అనిపించేది. నీళ్ళు అడిగేవాళ్ళు, టాయిలెట్స్ అడిగేవాళ్ళు, ఈ రెండే అడిగేవాళ్ళు. టాయిలెట్లు కూడా కొన్ని క్లీన్ చేయించాం, మళ్ళీ టెండర్ కూడా పిలవడం జరిగింది, మళ్ళీ క్లీన్ చేయిస్తాం. నీళ్ళ విషయానికి వస్తే ఇక్కడ 2 వాటర్ ట్యాంకులు కావాలమ్మా అంటే ఆ చివరొకటి ఇక్కడొకటి కావాలని అడిగారు. అంటే మొట్టమొదటి నుంచి చెప్పారు, ఆ దేవుడు ఎదురుగా ఉన్నటువంటి ఆ మరియమ్మ గుడి ఎదురుగా ఒక వాటర్ ట్యాంక్ పెడితే ఇక్కడ మాకు అందరికి ఉపయోగం అమ్మ అన్నారు. ఆ విధంగానే మనం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం స్టార్ట్ చేస్తే ఇది ఎప్పుడో సంవత్సరం క్రితం చేయాలనుకున్న పని. అలాగే అడ్డంకులు మీకు అన్నీ తెలుసు అందరికి కూడా. ఈ అడ్డంకులతో లాస్ట్కి మొత్తానికి మీ అందరి సహకారంతో మనం చేయగలిగాం. ఈరోజు మీ అందరికీ సఫిషియెంట్గా వాటర్ ఇవ్వగలిగాము అంటే అది మన కూటమి ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మనకి దళిత వాడల్లో నీళ్ళు ఇవ్వాలి, అలాగే గిరిజన వాడల్లో నీళ్ళు ఇవ్వాలి అని ఒక కాన్సెప్ట్ పెట్టుకొని ముందుకెళ్ళాం కాబట్టి ఈరోజు ఇస్తున్నాం. అలాగే ఈ వార్డులో ఉన్న వాళ్ళందరూ కూడా టాయిలెట్స్ అడిగారు. టాయిలెట్స్ అతి త్వరలో వాటిని కూడా మనం క్లీన్ చేయించండి. కొన్ని ఆల్రెడీ క్లీన్ చేయించాం, మళ్ళీ అయితే ప్రాబ్లం ఉందన్నారు. ఇప్పుడు మళ్ళీ టెండర్కి పిలిచాము, అవి అయిపోయింది, అది కూడా అయిపోయింది. అది కూడా ఇక త్వరలో అది కూడా క్లీన్ చేయిస్తాము. తర్వాత అందరూ ఇల్లు కూడా అడుగుతున్నారు. అతి త్వరలో మనకి ఇల్లు కూడా వస్తున్నాయి, శాంక్షన్ అవుతున్నాయి. ఆ ఇల్లులు ఖచ్చితంగా అందరికీ ఇస్తామని మరొకసారి మీ ఎవరెవరి ఇల్లులో, ఎందుకంటే పూర్వం ఎప్పుడో కట్టుకుని ఇల్లు పెంచులోడు పడిపోతే ఇల్లులు ఉన్నాయి, అవన్నిటికి కూడా ఇల్లులు ఇద్దాము. మీరందరూ మాతో పాటు మీరందరూ కూడా సహకరిస్తున్నారు. మీ అందరూ డెవలప్ అవడమే మా తాలూకా కోరిక. కాబట్టి ఈ వార్డులో ఎప్పుడు ఏ కష్టం వచ్చినా మేమున్నా మాకు తెలియజేయండి. ఎందుకంటే ఈరోజు టౌన్లో 8 ట్యాంకులు ఓపెన్ చేస్తున్నాం, ఇంకా 8 ట్యాంకులు ఉన్నాయి. అవి 2 రోజులు పోయాక ఓపెన్ చేస్తాం. ఎందుకంటే నీళ్ళ ఎద్దడి ఉండకూడదు, నీళ్ళ కొరత టౌన్లో మున్సిపాలిటీలో ఉండకూడదు. మున్సిపాలిటీ ఉంటే ఎక్కడికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాలి వాళ్ళకి తెలియదు. అదే విలేజ్ అనుకోండి, ఏరు ఉంటుంది అక్కడ వెళ్ళి తెచ్చుకుంటారు. మనకి ఏరు ఎంత దూరం అంటే మన అందరికి కూడా తెలుసు, చాలా దూరం వెళ్ళి తెచ్చుకోలేము. కాబట్టి ప్రతి వార్డుకు కూడా అంటే ప్రతి వీధికి ఉండాలనుకున్నాము. వార్డుకు 2 కానీ 3 కానీ పెద్ద ట్యాంకులు ఉంటే కానీ అవ్వదు. అలాగే ఇంటింటి కొలాయిలు కూడా ఎవరికి కావాలంటే అవన్నీ ఇద్దామనుకున్నాం. కాబట్టి అందరికీ మరొకసారి నేను తెలియజేస్తున్నాను, ఎవరికి కష్టం వచ్చినా మేము ఖచ్చితంగా ఉన్నాం. మీరు నాకు ఓట్లేసి గెలిపించిన దానికి మీ అందరికీ రుణం తీర్చుకుంటాను.